విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూటమి సర్కారు మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ పై పట్టుబడుతున్నారు జేఏసీ నేతలు. అయితే కాంట్రాక్టు కార్మికుల అంశం తప్ప మిగతా వాటిపై మాట్లాడాలంటున్నారు ఎనర్జీ సెక్రటరీ. కాంట్రాక్టు కార్మికుల సమస్యలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు. అరగంటలో తిరిగొస్తామని, ఈలోగా నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నేతలకు చెప్పి చర్చల మధ్యలో వెళ్లిపోయారు ఎనర్జీ సెక్రటరీ. జెన్కో, ట్రాన్స్కో, ఏపీడీసీఎల్, సిడిపిసిఎల్, ఎస్డిపిసిఎల్ అధ్యక్ష కార్యదర్శులతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు భేటీ అయ్యారు. కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నేతలతోనూ చర్చిస్తున్నారు. సమ్మెకు వెళ్లాలా వద్దా అనే దానిపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఇప్పటికే విద్యుత్ సౌధ వద్దకు భారీగా చేరుకుంటున్నారు కాంట్రాక్టు కార్మికులు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేందర్, అరుణ, జేఏసీ చర్చలైతే జటిలంగానే ఉన్నాయని చెప్పాలి. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులేషన్ సంబంధించి ప్రధాన డిమాండ్గా ఈరోజు జేఏసీ చర్చలైతే కొనసాగుతున్నాయి. గతం నుంచి కూడా ఏదైతే ఇప్పటికి దాదాపు 4 సార్లు చర్చ జరిగితే 4 సార్లు కూడా మిగతా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరిస్తామంటూ ఎనర్జీ సెక్రటరీ విజయాన్ని చెప్పుకొని వస్తున్నారు. కాంట్రాక్ట్ అంశాన్ని మాత్రం ఆయన పక్కతో పట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చర్చలో ప్రధానంగా కాంట్రాక్ట్ అంశాన్ని పక్కన పెట్టి మిగతా అన్ని అంశాల్లో నేను సానుకూలంగా ఉన్నామంటూ కూడా మళ్ళీ ప్రభుత్వం మరొకసారి చెప్పింది. కాంట్రాక్ట్ అంశం తప్ప మిగతా అన్నింటి మీద ఒప్పుకుంటే అగ్రిమెంట్ మినిట్స్ రాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, దీని మీద తేల్చుకుంటూ ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ చర్చల మధ్యలో వెళ్ళిపోయిన పరిస్థితి. అరగంటలో ఏదో ఒక విషయాన్ని చెప్పండి, నేను మళ్ళీ వస్తానంటూ ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీ రెగ్యులర్ చేయాలంటూ వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జేఏసీ సమావేశం లోపల జరుగుతుంది. 23 సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా ఇప్పుడు సమావేశం అవుతున్నారు. సమ్మెకి వెళ్లాలా వద్దా, లేదా ప్రభుత్వం చెప్పిన దానికి అంగీకరించాలా, లేదు కాంట్రాక్టు ఎంప్లాయీస్ రెగ్యులేషన్ సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఇతర అంశాలు అంగీకరించమంటూ చెప్పాలనే దాని మీద అయితే చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ జెన్కో, ట్రాన్స్కో, అదేవిధంగా ఈడీపీసీఎల్, సిడిపిసిఎల్, ఎస్డిపిసిఎల్ సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు కూడా లోపల కొద్దిసేపటి క్రితమే పిలవడం జరిగింది. వీళ్ళు 10 మంది ప్లస్ 23 సంఘాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం కలిపి ఇప్పుడు సమావేశం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీలు ఉన్నారో ఈ రెగ్యులర్ ఎంప్లాయీకి సంబంధించిన సమస్యలు మాత్రమే మీవి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్య మీకు సంబంధం లేదు, ఈ అంశాన్ని వదిలేయాలంటూ కరాఖండిగా విజయానంద్ చెప్పినట్టయితే మనకు సమాచారం అందుతుంది. ఈ అంశం మీద ఇటు జేఏసీ నేతలు కూడా చాలా సీరియస్ గానే ఉన్నారు. ఖచ్చితంగా ఈ లోపల జేఏసీ నేతలు ఏం సమాధానం చెప్తారు, చర్చల్లో ఎటువంటి సారాంశాన్ని వాళ్ళకి చెప్తారనే అంశాన్ని తెలుసుకోవడం కోసం పెద్ద ఎత్తున విద్యుత్ సౌధ దగ్గరికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేరుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. మధ్యాహ్నం 3 గంటల నుంచి చర్చలు కొనసాగు దాదాపు 3 గంటల పాటు కొనసాగుతున్న చర్చల్లో ఏం సమాధానం చెప్తారనే దాని మీద పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా విద్యుత్ సౌధకి చేరుకుంటున్నారు. దాదాపు 30 ఏళ్ల నుంచి తాము పనిచేస్తున్నాము, ప్రభుత్వం మాత్రం చాలా మొండిగా వ్యవహరిస్తుందంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు రెగ్యులర్ ఎంప్లాయీస్ కి దాదాపు 75% ఏరియర్స్ ఇస్తామంటూ, అదేవిధంగా సర్వీస్ ఇన్సెంటివ్స్ ఇస్తామంటూ, మెడికల్ డిజిబిలిటీకి సంబంధించిన అంశాల మీద కాంట్రాక్ట్ అంశాన్ని మీకు సంబంధం లేదంటూ విభజించు పాలించు అనే విధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీలు, అదేవిధంగా నార్మల్ విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ జేఏసీ, ఈ రెండు కూడా విడివిడిగా అక్కడ సమావేశం అవుతున్న పరిస్థితి లోపల ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సమ్మెను కొనసాగిస్తామంటూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు చెబుతున్నారు. మరొక పక్క జేఏసీ నేతలు కొంత సందిగ్ధత అయితే వ్యవహరిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు అన్ని అంశాలు వాళ్ళు పెట్టిన ఒక 29 డిమాండ్లో 28 డిమాండ్ల మీద ఇటు యాజమాన్యం చాలా స్పష్టంగా ఉంది. ఒక్క అంశం మాత్రమే ఆగుతుంది, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ప్రస్తుతం ఎనర్జీ సెక్రటరీగా ఉన్న విజయానంద్ చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేస్తే మిగతా డిపార్ట్మెంట్ లో ఉండే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా తమను రెగ్యులర్ చేయాలని కోరతారు. ఇది నాకు తలకు మించిన భారంగా తయారవుతుంది కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంశాన్ని పక్కన పెట్టండి అంటూ జేఏసీ నేతల మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం లోపల జేఏసీ నేతల సమావేశం జరుగుతుంది. సమావేశం అనంతరం విజయానంద్ మళ్ళీ వచ్చిన తర్వాత విజయానంద్తో మళ్ళీ సమావేశం అవుతారు. ఆ తర్వాత మాత్రమే చర్చలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. జేఏసీ నేతలు చెప్పే అంశానికి ఆ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో పాటు విద్యుత్ ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అరుణ. ఓకే సురేందర్, థ్యాంక్ యూ.